హలో ఎవ్రీవన్, ఈరోజు మనం కంటైన్స్ డూప్లికేట్ లీడ్ కోడ్ సమ్ సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్ ఏంటంటే, ఒక అరే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ అరే పేరు నమ్స్. అండ్ మనం ఒకవేళ దాని లోపల డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటే మనం ట్రూ రిటర్న్ చేయాలి. ఒకవేళ డూప్లికేట్స్ ఎలిమెంట్స్ లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 1 2 3 1 ఇక్కడ మనకి డూప్లికేట్స్ ఉన్నాయి. డూప్లికేట్స్ ఉంటే ట్రూ రిటర్న్ చేయాలి. సో 1 1 అనేది డూప్లికేట్ ఉంది, అంటే ఒకదానికంటే ఎక్కువ ఉంది 1 అనేది. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 2 3 4 దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఒక్కసారే వచ్చాయి. సో దాని మీనింగ్ ఏంటంటే దీని లోపల డూప్లికేట్స్ లేవని. అప్పుడు మనం ఫాల్స్ రిటర్న్ చేయాలి. సో దీనికి మనం ఏం చేస్తామంటే అప్రోచ్ ఏం లేదు, జస్ట్ మనం ఏమేం చెక్ చేస్తామంటే, సో నమ్స్ ఒకవేళ 1 2 1 2 వచ్చింది అనుకోండి, దాన్ని సెట్లో కన్వర్ట్ చేస్తాను. సెట్లో ఏంటంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండవు. సెట్లో ఎప్పుడైనా యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో అప్పుడు అలా సెట్ ఆఫ్ నమ్స్ ఏమవుతుందంటే 1 2 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు లెంత్ ఈక్వల్ అయినాయి అనుకోండి. సో ఈ రెండు లెంత్ ఎంత ఉంది? ఇది 2 ఉంది, ఇది 4 ఉంది లెంత్. సో రెండు లెంత్ ఈక్వల్ కాదు. దాని మీనింగ్ ఏంటి? దాని లోపల డూప్లికేట్స్ ఉన్నాయని. సో డూప్లికేట్స్ ఉంటేనే కదా లెంత్ అనేది ఈక్వల్ ఉండకుండా నమ్స్ లెంత్ వచ్చేసి గ్రేటర్ ఉంటుంది. సెట్ ఆఫ్ లెన్ ఆఫ్ సెట్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నమ్స్ ఉంటుంది. ఒకవేళ ఈక్వల్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే డూప్లికేట్స్ లేవని. ఒకవేళ లెస్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే డూప్లికేట్స్ ఉన్నాయని. సో ఈ కేసులో మనం ట్రూ అనేది రిటర్న్ చేయాలి. ఓకే, ఇంకో కేసు చూసుకుంటే నమ్స్ ఈక్వల్ టు 1 2 3 ఉంది. అండ్ సెట్ ఆఫ్ నమ్స్ ఏమవుతుందంటే అప్పుడు 1 2 3. ఇప్పుడు దీని లెంత్ 3 అండ్ దీని లెంత్ 3. సో ఇప్పుడు రెండు లెన్స్ ఈక్వల్ అయినాయి. సో మనం ఏం ప్రింట్ చేయాలి అంటే దీని మీనింగ్ ఏంటి? దీని లోపల డూప్లికేట్స్ అనేవి లేవని. సో మనం ఏం చేస్తాం? ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. సో దీనికి మనం ఇప్పుడు కోడ్ రాద్దాం. సో రిటర్న్ ఆఫ్ లెన్ ఆఫ్ నమ్స్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ సెట్ ఆఫ్ నమ్స్. సో ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే లెన్ ఆఫ్ నమ్స్ అనేది 4. ఓకే, ఈ కేసులో లెన్ ఆఫ్ నమ్స్ అనేది 4 అండ్ లెన్ ఆఫ్ సెట్ ఆఫ్ నమ్స్ అనేది 2. మనకి ఈ రెండు ఈక్వల్ కానప్పుడు, సో ఈ రెండు ఈక్వల్ కానప్పుడు ఏమవుతుంది? మనం ట్రూ రిటర్న్ చేయాలి. అంటే ఈ రెండు ఈక్వల్ కాదు అన్నట్టు. ఈక్వల్ అయినప్పుడు ఫాల్స్ రిటర్న్ చేయాలి. సో దానికి నాట్ ఈక్వల్ టు పెడితే సరిపోతుంది. రన్ చేద్దాం, సబ్మిట్ చేద్దాం. యా, సబ్మిట్ అయింది. ఓకే, రేపు ఇంకో క్వశ్చన్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.